నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. 5 ఏళ్ల పాటు అరాచకం సాగించిన వైసీపీ ఇప్పుడు నీతులు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ధ్వజమెత్తారు. గుంటూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ధూళిపాల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. పొన్నూరు నియోజకవర్గంలో మొక్కజొన్నల పేరుతో అంబటి మురళి కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలు అన్ని అసత్యాలే అని నరేంద్ర స్పష్టం చేశారు. మహిళలు రైతులను అడ్డుపెట్టుకుని అంబటి మురళి తన రాజకీయం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు కుల రాజకీయాల వైపు మళ్లిస్తూ విభజనలు విభేదాలు సృష్టించే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నీకు చేతనైతే ఇది తెలుగుదేశం పార్టీ వైకాపా మధ్య పోరాటం. ఇది మహిళలకు సంబంధం లేదు, కులానికి సంబంధం లేదు. ఇవాళ నువ్వు ఇంట్లో ఉండి పోలీసులు వస్తే అడ్డుకోవాల్సిందే నువ్వా, మహిళలను పెడతారా? నీ రాజకీయపరమైన లబ్ధి కోసం ఎప్పుడు బయటికి రాని ఇవాళ కేసులు ఏదైతే మొసలు కన్నీరు గారుస్తున్నారో ఆ కేసులు నీ వల్లే వచ్చినాయి. నువ్వు చేయాల్సిన పని నువ్వు ఇంట్లో కూర్చొని ఏమీ తెలియని మహిళలను రోడ్డు మీద పంపించి వాళ్ళని ఎప్పుడు గత 20 సంవత్సరాలు ఆయన చెప్పాడు 20 సంవత్సరాలు నాతో అనుబంధం ఉంది. ఎస్, నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఆ కుటుంబాలు 20 సంవత్సరాల నుంచి అక్కడ రాజకీయంగా ఉన్న విభేదాలతో మొదటి నుంచి మాతోనే ఉన్న కుటుంబాలు ఈరోజు చెప్తా ఉన్నా మాతో ఉన్నప్పుడు ఎప్పుడు సమస్య రాలా వాళ్ళకి. ఇవాళ ఎప్పుడైతే అంబటి మురళి వెళ్ళారో అంబటి మురళి తన రాజకీయపరమైన మనుగడ కోసం ఆ కుటుంబాలను వాడుకుంటా ఉన్నాడు. ఎప్పుడు బయటికి రాని మహిళల్ని రోడ్డు మీదగా తీసుకొచ్చి నిలబెట్టారు. సంగం డైరీకి తాను కేవలం కాపలాదారుణ్ణి మాత్రమే అని దానిపై రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వైసీపీ ఇప్పుడు ప్రజల కోసం పోరాటం చేస్తున్నామంటే నమ్మే స్థితిలో లేరన్నారు. దాసరి రాజా మాస్టర్, శివరామయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరితో కూడా సత్సంబంధాలు కలిగి ఎంతోమంది రైతుల జీవితాల్లో సంగం డైరీ ద్వారా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచిన వ్యవస్థ సంగం డైరీది. దానికోసం పనిచేసిన కుటుంబం మాది అని చెప్పి నేను స్పష్టం చేస్తా ఉన్నాను. మా వారసత్వం అనేది ప్రతి ఒక్కటి కూడా మేము కూడా మా పార్టీ నుంచి మేము నేర్చుకుంది ఒకటే, విలువలతో కూడిన రాజకీయం చేయటం అనేది. ఎన్ని కష్టాలు మీలాంటి దుర్మార్గులు 100 మంది గుంపుగా వచ్చినా ఇవాళ సైకోలు అందరూ వచ్చి పొన్నూరు నియోజకవర్గం మీద పడుతున్నారు. ఈ వైకాపా సైకోలు అందరూ మీలాంటి సైకోలు ఎంతమంది వచ్చినా ఎంతమంది దుర్మార్గులు మీద పడినా వాటిని ఎదుర్కొనే శక్తిని మా నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు. వాళ్ళ ప్రేమాభిమానాలు ద్వారానే మాకు వచ్చింది. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మీ యొక్క కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము బహిర్గతం చేశాం. రాబోయే రోజుల్లో మీకు ఆ నియోజకవర్గంలో పుట్టగతులు ఉండవనేది కూడా త్వరలో మేము చూపెట్టడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.